సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం ఈ ఏడాది నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ ఈ సీజన్ మొదలవగానే వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నప్పటికీ కూడా తర్వాత తగ్గుముఖం పట్టడమే కాకుండా మళ్ళీ వేసవిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి అకస్మాత్తుగా మబ్బులు చేకూరి కుండపోతగా వర్షం పడే పరిస్థితులు అయితే విశాఖతో పాటు మిగిలిన నగరాల్లో కూడా రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాము. అయితే ఈ పరిస్థితులకు గల కారణాలేంటి? కొన్ని చోట్ల ఏకంగా క్లౌడ్ బరస్ట్లే జరుగుతున్న పరిస్థితులు అయితే గతంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. సిటీ డెవలప్మెంట్ ప్లాన్లో వీటిని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ వ్యవస్థను ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలి అనే అంశం మీద మాట్లాడేందుకు భారత వాతావరణ శాఖకు సంబంధించి విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం మాజీ డైరెక్టర్ జేవీఎం నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు భిన్న వాతావరణ పరిస్థితులు మనం చూస్తున్నాము. విశాఖతో పాటు మిగిలిన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? ఒకసారి మాకు వివరిస్తారు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల వాతావరణాలు పూర్తిగా మారిపోయిందండి. వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. మనకు అంతకు మునుపు అంటే ఒక 25 సంవత్సరాల క్రితం అంతా మనకు తుఫాన్లు వస్తేనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేది. కానీ ఇప్పుడు ఏమైంది, అల్పపీడన ద్రోణి కానీ అల్పపీడనాలతోనే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనంతో మామూలుగా సుమారుగా 700 కిలోమీటర్ల ఎక్స్టెంట్ వరకు వర్షాలు పడుతూ ఉంటాయి. అలాంటి అల్పపీడనాలు కూడా పర్టికులర్లీ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మనం చాలా మాన్సూన్ చాలా ముందుగా వచ్చింది అనుకున్నాం. కానీ దానివల్ల పర్టికులర్లీ రాయలసీమ కానీ కోస్తాంధ్రలో మన ఈస్ట్ వెస్ట్ గోదావరి తప్పించి డౌన్ సౌత్ అంతా కూడా అంతా డ్రైగానే ఉంది. ఎప్పుడైతే మనకు మాన్సూన్ అడ్వాన్స్ చాలా ముందే వచ్చేస్తే ఆ యొక్క అల్పపీడన ద్రోణులు అవన్నీ ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు మనకిక్కడ వర్షపాతం పూర్తిగా తగ్గిపోతుంది. అదే జరిగింది జూన్ జూలై ఈ 2 నెలల్లో ఈ రాయలసీమలో కానీ కోస్తాంధ్రలో కానీ అంటే మనకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలకు మాత్రం మెయిన్గా ఏంటంటే ఒరిస్సా దగ్గర అల్పపీడనాలు ఏర్పడడం, లేకపోతే వాయుగుండాలు ఏర్పడి వెస్ట్ బెంగాల్ వరకు వెళ్ళటం వలన మనకు వర్షాలు పడుతున్నాయి. కాబట్టి మిగతా ఈ 3-4 జిల్లాలు తప్పించి కోస్తాంధ్ర, రాయలసీమ అంతా వర్షపాతం చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇంచుమించుగా ఈ నెలాఖరు వరకు అటు ఇటుగా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. బహుశా ఆగస్టులో ఎక్కువగా బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ అంటారు. అలాంటప్పుడు పరిస్థితి కొంచెం మనకు వర్షాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్, అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి జరిగే పరిస్థితి ఎక్కువగా చూస్తున్నాం. అట్లని మనం చెప్పలేము. అంటే వర్షపాతం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. జూన్లో కొంత, జూలైలో, ఆగస్టు, సెప్టెంబర్లో అలా మనకు ప్రతి నెల ఒక యావరేజ్కి ఒక 15-20 సెంటీమీటర్లు పడుతూ ఉంటే ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుందో మనకు ఆగస్ట్ సెప్టెంబర్లోనే పడిపోతున్నాయి, అక్టోబర్లో పడుతున్నాయి. మిగతా ఈ 2 మాసాలు చాలా డ్రై అయిపోతున్నాయి. కాబట్టి పర్టికులర్లీ ఇరిగేషన్ ఇప్పుడు కృష్ణా గోదావరిలో వెస్ట్ కోస్ట్లో బాగా వర్షాలు పడుతున్నాయి. కాబట్టి మనకు కృష్ణా గోదావరి బాగా నిండిపోయి ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్కు ప్రాబ్లం లేకుండా ఉంది. కానీ మిగతా రాయలసీమ మిగతా వాటిలో అంతా చాలా డ్రై ప్లేసు, చాలా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇది మెయిన్గా దీన్ని చెప్పుకోవాలంటే క్లైమేట్ చేంజ్ వల్ల అనుకోవాలి. ఇది మనకు ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు. మీరు ఇప్పుడు చూసారు క్లౌడ్ బస్సులు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ అక్కడ వచ్చేసి క్లౌడ్ బస్ అంటే సుమారుగా ఒక 10-20 కిలోమీటర్ల ఏరియాలో ఉన్నట్టు ఉండి గంటకు ఒక 10 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్ల అలా వర్షపాతం నమోదవుతుంది. అంత వర్షపాతం పడేటప్పటికీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ అంతా దెబ్బతినేస్తుంది. మనకు ఈ విశాఖపట్నం లాంటి సిటీలో ఒక 4-5 సెంటీమీటర్లు పడినా మనకి ఇక్కడ డ్రైనేజీ పూర్తిగా పర్టికులర్లీ ఓల్డ్ టౌన్లో అయితే చాలా నేరో అయిపోయాయి, ఏది వీధులు అవన్నీ. అది కాకుండా ఇప్పుడు అండర్ గ్రౌండ్ వేసిన తర్వాత చాలా చోట్ల వర్షం వచ్చినప్పుడు పూర్తిగా వర్షపు నీళ్ళు, వరదలంతా వర్షపు నీళ్ళన్నీ రోడ్డు మీదనే పోతున్నాయి. కాబట్టి రోడ్డు మీద ఎక్కడైతే 2 అడుగులు 3 అడుగులు నీళ్ళు వచ్చేస్తే ఆటోమేటిక్గా కార్లు కొట్టుకుపోతాయి, మోటార్ సైకిళ్ళు కొట్టుకుపోతాయి.
ఒక వ్యవస్థ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ వరద నీరు అంటే ఈ వర్షాకాలంలో ఈ 3-4 సెంటీమీటర్లు వచ్చినటువంటి వర్షపాతం వచ్చినటువంటి వాటర్ అంతా ఎక్కడికక్కడ జాలీ లాంటివి పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్ట్ చేయాలి. కానీ అది లోపించినట్టుంది చాలా చోట్ల. ఎందుకంటే ఈవెన్ ఎంఈపీ కాలనీ తీసుకుంటే నేను ఎక్కడ అలాంటి వ్యవస్థ చూడలేదు. అందుకని వర్షం అంతా నీళ్ళంతా రోడ్డు మీదనే ప్రవహిస్తూ ఉంటాయి. అంతకుమునుపు కాలువ ఉన్నాయి కాబట్టి కాలువల్లో కొట్టుకుపోయేటి కొంతవరకు. ఇప్పుడు ఏంటి, ఆ కాలువలు లేవు. చాలా వరకు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల ఇదొక ప్రాబ్లం. దీనివల్ల క్లౌడ్ బర్స్ట్ లేకపోయినా ఉన్నట్టు ఉండి ఒక 3-4 సెంటీమీటర్ల వర్షపాతం పడినా చాలా అవస్థలు అయిపోతాయి. అది కాకుండా మెయిన్గా ఏంటంటే ఈ అండర్ పాసులు అవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చావలమది దగ్గర అక్కడ రైల్వే ట్రాక్ కింద అండర్ పాస్. ఒక్కసారి మీకు 2-3 సెంటీమీటర్లు వర్షపాతం అయ్యేసరికి అక్కడ అంతా వాటర్ ఇదైపోతుంది. అలాంటప్పుడు ఇటు నుంచి అటు వెహికల్స్ వెళ్ళడానికి అటు నుంచి రావడానికి కానీ వీలవుతుంది. ఒక్కోసారి గంట, 2 గంటలు, 3 గంటలు కూడా అలా అయిపోతుంది ఆ వాటర్ అంతా డ్రైన్ అవుట్ అవ్వడానికి. దీన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి పర్టికులర్లీ ఆ టైంలో ఏం చేస్తారంటే పవర్ ఆపేస్తున్నారు. కాబట్టి ఈ మోటార్లు ఆన్ చేసి డ్రైన్ అవుట్ చేయడం కూడా కష్టమే. ఏదో ఇంకా ఆల్టర్నేటివ్గా డీజిల్ పంప్ సెట్లు అలాంటివి పెట్టేసి అవి సత్వరం డ్రైనేజ్ చేస్తే మనకు ఈ యొక్క అబ్నార్మల్ కండిషన్స్లో ఉన్నటువంటి వర్షపాతం వల్ల జరిగే అనర్థాలు తగ్గుతాయి. ఇకపోతే రానున్నటువంటి ఈ 2025 నుంచి 29 పీరియడ్ క్లైమేట్ చేంజ్ వల్ల హాటెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి వరల్డ్ వైడ్. అందుకనే మీరు చూసారు, ఎక్కడ చూసారు, ఈవెన్ డల్లాస్లో ఎంతమంది 150 మంది కొట్టుకుపోయారు. ఈవెన్ మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అక్కడంతా కూడా ఒక ఇంచుమించుగా 150 మంది ఈ ల్యాండ్ స్లైడ్స్, క్లౌడ్ బర్స్ట్ వల్ల కొట్టుకుపోయారు. చైనాలో అదే. దీనితో పాటు కొన్ని చోట్ల అంటే ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్స్ అవుతున్నాయి, కొన్ని చోట్ల వైల్డ్ ఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా అక్కడంతా పూర్తిగా వైల్డ్ ఫైర్స్, యూరోప్లో వైల్డ్ ఫైర్స్. ఈ వైల్డ్ ఫైర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వియత్నాం, సౌత్ కొరియా అక్కడంతా కూడా ఈ వైల్డ్ ఫైర్స్ ఎక్కువైపోయాయి. వైల్డ్ ఫైర్స్, ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ అయిపోయినప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. అలాంటప్పుడు వాతావరణం ఇంకా వేడెక్కిపోతూ ఉంటుంది పరిస్థితి. ఇంబ్యాలెన్స్ అయిపోతుంది వాతావరణం. అందుకని కొన్ని చోట్ల పూర్తిగా అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి అయిపోతుంది. యూనిఫారంగా లేదు. దీనికి జాగ్రత్తలు ఓన్లీ పాసిబిలిటీ ఏంటంటే మనం బాగా ఈ గ్రీనరీ పెంచాలా. ఫారెస్ట్ కవర్ బాగా తగ్గిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడైతే మన కంట్రీలో బిఫోర్ ఇండిపెండెన్స్ 30-40% ఉండేది, ఇప్పుడు 16. అన్ని చోట్ల ఈవెన్ కల్టివేషన్, ఈవెన్ హిమాలయాస్లో కూడా అన్నీ కన్వర్ట్ చేసి సాగు భూములు చేస్తున్నారు. ఇలా చేయటం వలన మనకు ఫారెస్ట్ కవర్ ఎప్పుడైతే, ఎందుకంటే ఫారెస్ట్ ఉండటం వలన వచ్చినటువంటి వాటర్ని అది కొంత పీల్చుకొని ఇంచుమించుగా వర్షపాతంలో 60-70% అది అబ్జర్వ్ చేసుకొని రూట్ సిస్టంలో, కాండంలో, చెట్లు ఆకుల్లో అంతా వాటర్ ప్రిజర్వ్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు బోడిగా మనకు కొండలన్నీ కరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏంటి, పడిన వర్షం అలా వచ్చేసి పెద్ద రివర్స్లకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనకు ఆ గ్రీనరీ పెంచుకోవడం చాలా అవసరం. ఇకపోతే అర్బన్ ప్లానింగ్లో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. మనం ఏదో అమెరికా లాగా మనం 50 అంతస్తులు 100 అంతస్తులు కట్టుకుంటామంటే వాళ్ళ సిస్టమ్ వేరే, వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ వేరే. అవన్నీ మనకు పర్టికులర్లీ ఇప్పుడు ఓల్డ్ టౌన్లో చూడండి, ఒక 3-4 సెంటీమీటర్లకే అంతా మునిగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, అక్కడ ఉన్న రోడ్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటిది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది, మళ్ళీ పునఃప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా ఈ విపత్తుల నుంచి నివారించాలి? ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఈవెన్ 100 అడుగులు 150 అడుగులతో రోడ్లు వేస్తున్నారు. అది ఒక రకంగా హెల్ప్ఫుల్. కానీ చాలా ఎకరాలు, ఇంచుమించుగా 35,000 ఎకరాలు తీసుకున్నప్పటికీ ఎక్కడికక్కడ గ్రీనరీ బాగా పెంచి ఎప్పుడు కానీ స్కాటర్ అవ్వాలి టౌన్షిప్స్. అంతేగాని ఒక్కచోటే కాన్సన్ట్రేటెడ్గా, ఇప్పుడు ఈవెన్ బొంబాయి లాంటిది వాళ్ళు ఏం చేశారు, నవీ బొంబాయి తీసుకెళ్ళి ఆ కొండల్లో ఎక్కడో చేస్తారు.
ఇప్పుడు అదేవిధంగా సెటిలైట్ టౌన్స్ బాగా డెవలప్ అవ్వాలి. విశాఖపట్నం అంటే ఏదో ఇప్పుడు భోగాపురం అటువైపు అటు అనకాపల్లి వైపు సెటిలైట్ టౌన్స్ బాగా డెవలప్ అయితేనే మనకు ఈ యొక్క దీనివల్ల వచ్చే డిజాస్టర్స్ తగ్గుతాయి. అదే అర్బన్ ప్లానింగ్లో జాగ్రత్త వహించాల్సి సార్, రానున్న కాలంలో విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పరిశ్రమల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం కల్పిస్తున్నారు. పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయితే ఇంకా ఫ్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంది విశాఖపట్నానికి. మీ ఆలోచన ఏంటి సార్? ఏం చేస్తే బెటర్? అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రాబోయే విపత్తులను తట్టుకోవడానికి కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయించాలి? ఇప్పుడు మొదలవాడ అక్కడంతా ఇప్పుడు పడిన నీళ్ళంతా మొదలవాడ వ్యాలీ లాగా వచ్చేస్తుంది. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సముద్రంలోకి వెళ్ళేది కొంచెం జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడెక్కడ వర్షపాతం అంతా వరద నీరు అంతా వెళ్ళే ఇవి జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది ఫ్యూచర్లో అక్కడంతా ఎక్కువ అర్బనైజేషన్ అయిపోవడం, ఎక్కువ బిల్డింగ్స్ అయిపోవడం, తర్వాత ఇవన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి చాలా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఈ వర్షపాతం అంతా వచ్చినటువంటి నీరు సముద్రంలోకి వెళ్ళేటట్టు కొంచెం జాగ్రత్త పడాలి. అంతేకాకుండా మనకి ఏంటంటే ఇప్పుడు కొంతవరకు ఈ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వచ్చిన దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గాయి. అలాంటి వ్యవస్థ అన్ని చోట్ల విస్తరించాలి. ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్లు అనేవి ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి ఎక్కువగా. మన విశాఖపట్నం వీటి నుంచి పూర్తిగా రక్షించబడాలంటే ఎలాంటి ఆలోచన చేయాలి? మనకు క్లౌడ్ బర్స్ట్ అంటూ రాదు, కానీ ఒక్కోసారి థండర్ స్టార్మ్స్ అవి వస్తాయి. ఏదైనా తుఫాన్లు అవి వచ్చినప్పుడు క్లౌడ్ బర్స్ట్ రావచ్చు, కానీ మనకు క్లౌడ్ బర్స్ట్ చాలా తక్కువ. కానీ ఉరుములతో కూడినటువంటి మొన్న చూసాం కదా, ఒక 2-3 రోజుల కిందట బాగా ఉరుములు మెరుపులతోటి వర్షం వచ్చింది. అలాంటి పరిస్థితులు ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశాలు ఇవి అక్టోబర్ వరకు కొనసాగుతాయి. అంటే ఇది ముఖ్యంగా విశాఖపట్నం భవిష్యత్తుకు సంబంధించి పక్కా ప్రణాళికలు అయితే అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. పరిశ్రమల పెట్టుబడులు ఇక్కడ రాబోయే కాలంలో వచ్చే నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను కూడా పూర్తిగా పరిగణనలోకి తీసుకుని తగిన ఆధునిక ఆలోచనలతో పాలకులు ముందుకు వెళ్ళాలనే ఆలోచన అయితే గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.